రాజకీయ వర్గాల్లో సంచలనం. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ రాజీనామా తక్షణం అమల్లోకి, పలు అనుమానాలు వ్యక్తం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పదవీ కాలం ఉన్నప్పటికీ సడన్ గా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పూర్తి స్థాయి పదవీ కాలంలో ఉంటానని చెప్పి జగదీష్ ధన్కడ్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ 2022 ఆగస్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం 2027 సంవత్సరం వరకు ఉంది. అయినప్పటికీ జగదీష్ ధన్కడ్ మధ్యలోనే తన పదవీ కాలాన్ని ముగించారు. అది కూడా అకస్మాత్తుగా అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) అధికారణ కింద ఈ రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు. అనంతరం ధన్కడ్ ఈ లేఖను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే 10 రోజుల క్రితమే ఓ కార్యక్రమానికి హాజరైన జగదీష్ ధన్కడ్ పూర్తి కాలం ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. జూలై 10న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంలోనే తాను ఆగస్టు 2027లో సరైన సమయంలో దైవ నిర్ణయానికి లోబడి పదవి విరమణ చేస్తానన్నారు. 10 రోజుల క్రితమే పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని చెప్పిన ఆయన ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. జగదీష్ ధన్కడ్ 1951 మే 18న రాజస్థాన్లోని జున్జున్ జిల్లాలోని కిదాన్ అనే మారుమూల గ్రామంలో జన్మించారు. వారిది సాధారణ రైతు కుటుంబం. చిత్తోడ్గఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి LLB గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ధన్కడ్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినటువంటి ధన్కడ్ 1979లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ తర్వాత 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా నియామకమయ్యారు. సుప్రీం ధర్మాసనంలోనూ పలు కేసులు వాదించిన ఘనత ఆయనది. ఇక జనతాదళ్తో రాజకీయ అరంగేట్రం చేశారు జగదీష్ ధన్కడ్. 1989లో ఆ పార్టీ తరపున జున్జున్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1990-91 మధ్య కాలంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగాను పనిచేశారు. 1993 నుంచి 1998 వరకు కిషన్ గఢ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2003లో బీజేపీలో చేరిన ఆయన 2019 జూలై 30న వెస్ట్ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు గాను 528 ఓట్లను సాధించి 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంచితే న్యాయపరమైన అంశాలతో పాటు ఇతర అంశాలపై నిర్మోమాటంగా మాట్లాడే వ్యక్తి. అది కొలీజియం వ్యవస్థ కావచ్చు, లేకపోతే అందులో చోటు చేసుకునే పరిణామాలు కావచ్చు. ఏదైనా సరే ఆయన ఏ విషయాన్నైనా నిక్కచ్చిగా నిర్మోమాటంగా చెబుతారన్న విషయం తెలిసిందే. రైతు సమస్యలపై ధన్కడ్ ఎన్నోసార్లు మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా భారత్ వెలిగిపోతుంటే అలాంటి దేశంలో ఉన్న అన్నదాతలు ఎందుకు సంక్షోభంలో ఉన్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేకాదు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని బహిర్గంగానే నిలదీసిన విషయం కూడా తెలిసిందే. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తూ వచ్చారు జగదీష్ ధన్కడ్. పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా వ్యవహరించారు. ఇక పార్లమెంట్ తొలి రోజు సమావేశాలను జగదీష్ ధన్కడ్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఉదయం సమావేశాలు జరగగా సాయంత్రం రాజీనామా ప్రకటించడం గమనార్హం. ఈ విషయమే ప్రజెంట్ దేశ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ఉపరాష్ట్రపతి తన పదవీ కాలం మధ్యలో ఈ విధంగా రాజీనామా చేయడం అనేది జరగలేదు. దీంతో నిజంగా అనారోగ్య కారణాలతోనే ఆయన రాజీనామా చేశారా
అనే అనుమానం కలుగుతుంది అందరిలోనూ. ఆయన రాజీనామాకు ఆరోగ్య కారణాలు రీజన్ అయి ఉండకపోవచ్చని, ఇంకేదో బలమైన కారణం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకులు సైతం ధన్ఖడ్ రాజీనామా వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పరమైన ఒత్తిడి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధన్ఖడ్తో అధికార బీజేపీనే బలవంతంగా రాజీనామా చేయించిందని ఓ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్లకు సంబంధించిన ఓ వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ గా నియమించాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో ప్రయోజనం పొందే ప్రయత్నం చేయాలని కమలం పార్టీ చేస్తోందని ఓ కీలక నేత బహిరంగ ఆరోపణలు చేశారు. బీహార్లో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడ విజయం సాధించాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టాలన్న యోచనలో బీజేపీ ఉందన్న వాదన వినిపిస్తోంది. కానీ జగదీష్ ధన్ఖడ్ మాత్రం ఆరోగ్య కారణాలు, వైద్యుల సూచనలతోనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా జగదీష్ ధన్ఖడ్ స్థానంలో ఎవరు ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నది మరో ప్రశ్న. సాధారణంగా వైస్ ప్రెసిడెంట్ ప్రధాన రాజ్యాంగ విధి రాజ్యసభ చైర్మన్ గా ఉంటుంది. ఒకవేళ ఉపాధ్యక్షుడు రాజీనామా చేస్తే కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. ఆయనే రాజ్యసభ సమావేశాలను నిర్వహిస్తారు. ఒకవేళ డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే రాజ్యసభ సభ్యులు వైస్ చైర్మన్ల ప్యానెల్లో సీనియర్ సభ్యుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అతనే తాత్కాలిక చైర్మన్ గాను చేయొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపాధ్యక్షుడిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోపు ఎన్నిక నిర్వహిస్తారు. మరి జగదీష్ ధన్ఖడ్ రాజీనామాతో ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారన్నది చూడాల్సి ఉంది.